ఎంత సుందరము నయావి నీ గుడారము, ఎంత రమ్యములు నయావి నీ నివాసములు. ఎంత సుందరము నయావి నీ గుడారము. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ నిద్ర మేలుకొని వేళలో నిద్ర మేలుకొనుము అని వర్తమానం మనం నేర్చుకోబోతున్నాం. నిద్ర మేలుకొని వేళలో నిద్ర మేలుకొనుము. చూడండి, మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 19 నుండి మనం చదువుకుందాం. కాబట్టి మెస్సయ్య వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది చేయలేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగనే చేయును. తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచినవాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు సర్వశక్తిమంతుని కుమారుని శబ్దము విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దముని విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. నా అంతటి నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చిచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును.
చాలా ఆయన నమనిస్తారు. హల్లెలూయా. పిల్లారా, ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే మెస్సయ్య. కాబట్టి మెస్సయ్య వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతడు తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును. ఆయన నమస్కారం. హల్లెలూయా. లోకములో వాళ్ళు మనుషులైనట్లయితే వారి ఉద్దేశాల ప్రకారము, వాళ్ళ అభిప్రాయాల ప్రకారము లోకములో వాళ్ళు ఏవేవైతే చూచారో, ఏవైతే విన్నారో ఆ లోక సంబంధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లోక సంబంధంగా ఏవో చెప్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు లోకంలో. కానీ ఎందుకంటే లోకములో వాళ్ళు లోక సంబంధమైన మనుషులుగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ మనమైనట్లయితే సర్వశక్తిమంతుని ప్రజలమైన మనకు ఆయన ఏది అగపరిచాడో దానిని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు. అందుకే మెస్సయ్య కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? నా తండ్రి నాకు దేన్ని అగపరిచాడు. మొదట్లో తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతడు తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించు తాను చేయి వాటి నెలను ఆయనకు అగపరుచున్నాడని. చూడండి, ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే తాను చేయవాడిని. ఎందుకంటే తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడికి అగపరుస్తున్నాడు. కుమారుడికి అగపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, అగపరుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములు ఆయనకు అగపరుచును. అందువలన మెస్సయ్య చెప్పిన ప్రకారం సర్వశక్తిమంతుడు వేటినైతే చూయిస్తాడో దాన్నే చెప్తాడు ఆయన. కుమారులు అని అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారు. బ్రహ్మం గారు కానీ, జాన్సన్ గారు కానీ, లేకపోతే 7 సంఘాలు 7 దూతలు కానీ, అపోస్తులు కానీ, అలాగే నేను కానీ, నువ్వు కానీ అందరం కూడా ఏమైనా చెప్పండి, సర్వశక్తిమంతుని యొక్క కుమారులమై ఉన్నాం. అందరం కూడా సమాధానాన్ని వెతికేవాళ్ళమే, సమాధానపరిచేవాళ్ళమే. అందువలన మనము సర్వశక్తిమంతుని యొక్క పరిశీలమై ఉన్నాం. కాబట్టి మనము సొంత ఉద్దేశంతో ఏదో విధంగా బైబిల్ చదివో, బ్రహ్మం గారి పుస్తకాలు చదివో, లేకపోతే ఏదో విధంగా మనం వెళ్ళడం లేదు. ఆనాడు మెస్సయ్యకు సర్వశక్తిమంతుడు అంటే ఆయనే సర్వశక్తిమంతుడు. కానీ మనకి అని చెప్పడం కోసం ఆయన అలాగూ చేశాడు. ఆయన ఏమి కనబరిచాడో సర్వశక్తిమంతుడు కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ఏదో విధంగా ఆయన ధర్మశాస్త్రం యొక్క లేఖనాల ద్వారా కానీ ఏమి కనబరిచాడు వాటినే తెలియజేస్తూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సర్వశక్తిమంతుడు చెప్పిందే తప్ప, చూయించిందే తప్ప, ఏది అగపరిచాడో దాన్నే తప్ప మరొకటి కాదు. అందువల్ల నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి అని చెప్పాడు ఆయన. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని ఉపయోగించుకుంటాడో, ఆయన రాజ్యానికి ఎవరిని తీసుకెళ్తాడని ఏంటి సొంత ఉద్దేశం ప్రకారంగా సర్వశక్తిమంతుని నేను అడిగేది ఏంటి, నేను చెప్పేది ఏంటి అని సర్వశక్తిమంతుని లెక్క చేయకుండా ఏదో బైబిల్ చదువుకొని అంటే ప్రార్థించకుండా ఏదో బైబిల్ చదువుకొని ఆ విధంగా కొనసాగుతూ ఉంటారు. చూసారా, నాకు జ్ఞానం లేదా, నాకు తెలియదా, బైబిల్ అంతా కూడా మాకు అర్థమవుదా ఏమండి అని చాలామంది రకరకాలుగా బోధకులుగా మారిపోయి బ్రహ్మం గారు వర్తమానాలు మాకు తెలియదా, చదివితే మాకు అర్థమవుదా, మాకు తెలియదా అనుకొని చాలామంది రకరకాలుగా వచ్చి రకరకాల బోధలు వచ్చేసాయి. బైబిల్ తీసుకొని ఆ బైబిల్లో ఏదో ఒక మాట పట్టుకొని
ఎలాగైతే అనేక సంఘాలు ఉన్నాయో మత్స్యాగ సంఘాలు, బ్రహ్మం గారు వర్తమానం కూడా చదువుకొని ఎవరు తోచినటువంటి దాన్ని పట్టుకొని రకరకాల బోధలు బ్రహ్మం గారి సంఘాల్లో కూడా ఉన్నాయి. అయితే మనకు దేన్ని అగపరిచాడో దానితోనే మనం కొనసాగుతాం. ఆయన హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి ఏ ప్రవక్త అయినా అదే చేయాలి. సర్వశక్తిమంతుని దగ్గర నుండి పంపబడిన ఏ వర్తమానికుడైనా కూడా అదే చేయాలి. తన సొంతగా ఏదో చేయడానికి లేదు. అతడు భయపడతాడు. ఏదైనా చేయాలన్నా కానీ ఆయన ఏమంటాడు, ఇది ఆయనకి ఇష్టమో కాదో, ఆయన చిత్తమా కాదా అని భయపడతాడు. ఎందుకంటే నాకు పైగా ఆయన ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు అని ఏది మాట్లాడబోయే ముందైనా ఇది చేయబోయేటప్పుడైనా కూడా భయపడతాడు. కాబట్టి ప్రార్థించి నీ చిత్త ప్రకారం నడిపించు నాయన, ఇది నా వల్ల కాదు నాయనని ఆయన మీద ఆనుకుంటాను. కాబట్టి ఇక్కడ మోషే ఉన్నాడు. మోషే కూడా ఆ గుడారాన్ని కట్టేటప్పుడు కూడా సర్వశక్తిమంతుడు ఆ కొండ మీద లేకపోతే ఆ పర్వతం మీద చూయించిన ప్రకారమే, ఒక దర్శనం ప్రకారమే, సర్వశక్తిమంతుడు అగపరిచిన ప్రకారమే ఆ గుడారాన్ని కట్టాడని మనం చూస్తున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మోషే తన యొక్క పరిచర్య అంతటిలో కూడా సర్వశక్తిమంతుడు ఏమి కనబరిచాడు, ఏమి చూయించాడు, ఏమి చెప్పాడు, దాన్నే ఆ జనుల దగ్గరికి మోసుకొని వచ్చాడు, దాన్నే తెలియజేశాడు. అందుకని 1వ యోహానులో రాయబడి చూడండి అమ్మా ఒకసారి. 1వ యోహాను 1వ యోహాను మొదటి అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదవండి అమ్మా. జీవవాక్యమును గురించి ఆది నుండి మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు మెస్సీతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే యోహాను గారు, మేము ఏది చూసామో, మేము ఏది విన్నామో దాన్నే మీకు చెప్తున్నాం తప్ప మేమేదో ఊహించుకునేది చెప్పడం లేదు. లేకపోతే బైబిల్లో ఏదో ఒకటి తీసుకొని అలాగేలాగా కల్పించి ఏదో చెప్పడం లేదు. మేము ఏదైతే చూచామో, ఏదైతే విన్నామో, ఏమండి ఏదైతే తాకామో దాన్నే మీకు చెప్తున్నాం తప్ప మా సొంతదేమీ చెప్పడం లేదండి. మెస్సేజ్ కూడా అది చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏమిటంటే మెస్సేజ్ తండ్రి ఏది అగపరిచాడో, అంటే ఆయన కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు మనుష్య కుమారుడు అంటే ప్రవక్త, బోధకుడిని ప్రవక్త అంటారు. కాబట్టి ఆ యొక్క సమయంలో ఆయన సర్వశక్తిమంతుడు ఏమి అగపరిచాడు దాన్నే మరి పేతురు గారు కూడా ఏం చేశారు చెప్పండి. తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏమండి ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే. ఏదో చమత్కారంగా కల్పించి మేము చెప్పడం లేదు, ఆ కన్నులారా చూసిన వారమే మీకు తెలియజేస్తున్నాం అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఈనాడు చాలామంది బోధకులు, దుర్బోధకులు వీడు దేనికి పనికిరాడురా అనుకుంటే సేవలకు దూసేస్తున్నారు, ఏదో బతుకుతాడు. చాలామంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో బోధించాలి, చెప్పాలని తపన కలిగి పాస్టర్లు అయిపోతున్నారు. కొంతమందికి మాట్లాడాలంటే ఎక్కువ ఆశ ఉంటుంది. ఆ విధంగా అయిపోతూ ఉంటారు చాలామంది. రకరకాలుగా బైబిల్ ట్రైనింగ్లు అయిపోయి కొంతమంది అయిపోతూ ఉంటారు. రకరకాలుగా వచ్చేసారు చాలామంది. కానీ నిజముగా కనుక మనం చూస్తే నిజముగా
ఆయన చేత పంపబడినటువంటి ఏ వర్తమానకుడైనా కూడా ఆయన అగపరిచి ఆయన ఏం చేయబోతున్నాడు తెలియజేసి పంపుతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అగపరుచుకుంటాడు ఆయన, అగపరుచుకోకుండా రాడు. మరి బైబిల్లో మనం మోషేని చూస్తాం. మనం అగ్ని పొదములో అగ్ని ఏమండి ఆ పొద మండుతూ ఉంది, ఆరిపోవడం లేదు, అది కాలిపోవడం లేదు. అప్పుడు సర్వశక్తిమంతుడు మోషేకి అగపరుచుకున్నాడు. అగపరుచుకొని ఏం చేయబోతున్నాడో చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో మోషే ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఆ కుమారుడు మోషే కూడా కుమారుడే, సర్వశక్తిమంతుడి యొక్క కుమారుడే. ఎందుకంటే మోషేలో ఆయన ఉన్నాడు, దావీదులో ఆయన ఉన్నాడు. దావీదు ఎలాగైతే ఇశ్రాయేలు అందరూ కూడా తిరస్కరించినప్పుడు ఆ ఒలీవ కొండ మీదకు వెళ్ళి ఏడ్చాడు, మెస్సీ కూడా అదే చేశాడు. మీకు అర్థమైందా? మెస్సీ దావీదు ఎలాగ తృణీకరించబడ్డాడు, మెస్సీ కూడా అలాగ తృణీకరించబడ్డాడు. మోషే యోసేపు కూడా మెస్సీకి ఛాయిగా ఉన్నాడు. కాబట్టి పిల్లారా, అగపరచాలి, ఆయన బయలుపరుచుకోవాలి, వచ్చి కనబరుచుకొని నేను ఇది చేయబోతున్నాను, ఇది పరిస్థితి. నా ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళు ఐగుప్తీయులు చాలా హింసిస్తున్నారు, చాలా నా ప్రజల్ని కష్టపెడుతున్నారు. వాళ్ళు మీరే ఇటుకలో ఆ మట్టి తెచ్చుకోండి, గడ్డి తెచ్చుకోండి, మీ అంతా మీరే ఇటుకలు తయారు చేయండి, నీళ్లు మీరే తెచ్చుకోండి, అన్నీ మీరే చేయండి అని చెప్పి చాలా ఒక కఠినముగా ఆ యొక్క హింసిస్తూ ఉన్నారు అని ఏం చేశారు చెప్పండి? సర్వశక్తిమంతుడు వారిని ఐగుప్తు దేశం నుండి, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తును బానిసలుగా ఉన్నారు, స్వతంత్రులుగా లేరు. అంటే ఐగుప్తు యొక్క దాసత్వం కింద ఉన్నారు, అన్యుల యొక్క దాసత్వం కింద ఉన్నారు. పరిశుద్ధాత్మ క్రింద నుండి నువ్వు ఏ పనులు చేసినా మంచిదే, పరిశుద్ధాత్మ క్రింద ఉండాలి. ఆయన కోసం చేయట్లేదు, వాళ్ళు ఆయన కోసం చేయొచ్చు, ఎవరికొరకు పరిచర్య చేయొచ్చు, ఆయన కార్యక్రమాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. చాలామందికి ఇది అర్థం కాక ఐగుప్తులు బానిసలు అంటే మేము కూడా ఎక్కడ అలాగేనేమో తప్పిపోయామేమో, లేఖనాలు తెలియక వాక్యం తెలియని వాడు ఏమైపోతాడు చెప్పండి? త్వరగా తగ్గిపోతాడు. త్వరగా కొంతమందిలో సాతాను ప్రవేశిస్తాడు, కొంత త్వరగా దయ్యం ప్రవేశిస్తుంది చాలామందిలో. ఇక్కడ ఏం జరుగుతుందనండి? ఐగుప్తు కింద ఉండాలి తప్ప పరిశుద్ధాత్మ కింద లేరు వాడు, సర్వశక్తిమంతుని కింద లేరు వాడు. సర్వశక్తిమంతుని యొక్క ప్రజలే. అందుచేత సర్వశక్తిమంతుని ఏం చెప్పాడేనండి? వారు నాకు మొరపెడతా ఉన్నారు. ఐగుప్తు అనగా అన్యుల యొక్క అపవిత్రమైన ఆ మనుషుల యొక్క విగ్రహారాధికుల యొక్క పాపుల యొక్క ఆ భయంకరమైన మనుషుల చేత మేము ఇక్కడ మమ్మల్ని ఆ దేశ ప్రజలుగా గుర్తించుకున్నాం. యోసేపు కాలంలో ఉన్నట్టుగా లేదు, ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది అని చెప్పి వాళ్ళు మొర పెడతా ఉన్నారు. ఆయన అందువల్ల నేను ఇప్పుడు వాడు విమోచించి ఆ మొర నా దగ్గరికి చేరింది, ఆ ప్రార్థన. అందువల్ల నువ్వు అక్కడికి వెళ్ళు, నేను విడిపించుటకు నడిపించుటకు నేను వచ్చాను, నేను ఏది చూపిస్తుంటా నువ్వు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోమన్నాడు అంతే ఆయన. హల్లెలూయా. నేను ఏది అగపరిచానో దాన్ని నువ్వు చెయ్యి, వేరొకటి దాన్ని చేయడానికి లేదు. సర్వశక్తిమంతుడు చెప్పేది చేసేది ఏదైనా కూడా వాక్యం మీదే ఆధారపడి ఉండాలి. ఇప్పుడైతే ఆయన హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. మీరు ఎందుకు వచ్చావయ్యా మోషే, ఏమిటి అని అడిగారు అనుకోండి, అప్పుడు నేనేం చెప్పాలి? ఇదే చెప్పు అన్నాడు. అయ్యా నేను ప్రతి పేదలు కలిగిన వాడిని, నాకు నేను మాట్లాడలేని వాడిని, నా వల్ల కాదయా. చూడండి కొంతమంది అయితే ఏం చేస్తారు చెప్పండి, దొరికిందా ఛాన్సు అని పరిగెడతారు చాలామంది, పాస్టర్ ట్రైనింగ్ కంటే వాటికి కంటే. కానీ మోషే ఏం చేశాడు చెప్పండి? భయపడ్డా. ఏమండి, నీ తోడే ఉంటాను వెళ్ళమని చెప్పాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అగపరిచాడు, ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పాడు ఆయన. దాని ప్రకారమే మోషే
కొనసాగాడు. ఆయన నామనిస్తారు. మెస్సయ్య కూడా అలాగే ఆయన కనబరిచాడు. ఆ కనబరిచిన ప్రకారమే చెయ్యాలి. ఏదో ఇష్టం వచ్చి వెళ్ళడానికి కుదరదు. ఇష్టం వచ్చి చేయడానికి వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా. చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి. ఇంతకు సూర్యనారాయణపురంలో వాళ్ళు ఉండేవారు, యేసుక్రీస్తునామోళ్ళే. కానీ క్రిస్టమస్ అన్నీ చేసేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అందరూ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు అంటే మరి చేయకపోతే చర్చిలో వాళ్ళు ఉండలేదండి, అడుగుతున్నారండి. అడిగితే చేస్తామేంటి? ఆయన ఏర్పాట్లో ఉన్నోళ్ళు అయితే ఉంటారు, వాక్యం కోసం పుట్టిన వాళ్ళు అయితే ఉంటారు. వాక్యం కోసం పుట్టిన వాళ్ళు అనుకోండి వెళ్ళిపోతారు, వెళ్ళిపోనండి. వాక్యం కోసం నిలబడాల్సిందే. ఆ గుంపును కాపాడుకోవడం కోసం ఏం చేశారు? ఆ మత్స్యాఖ సంబంధమైనటువంటి తీసుకొచ్చి కొనసాగిస్తూ ఉన్నారు. అలా చేయడానికి వీలు. ఆయన అగపరచాలి, ఆయన చూయించాలి, ఆయన మాట్లాడాలి. ఆ మాట్లాడేది కాలానికి వాక్యానికి సరిపోవాలి. కాలానికి వాక్యానికి సరిపోవాలి. కాబట్టి మెస్సయ్య గారు, అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. పౌలు గారితో చెప్పలేదా? దమస్కు గేటు దగ్గరకు వచ్చేటప్పటికి సూర్యుని కంటే గొప్ప వెలుగు, సౌలా సౌలా నీవేళ హింసిస్తున్నావండి, నువ్వెవరో అయ్యా అనండి, నువ్వు హింసిస్తున్న మెస్సయ్యని నేని. అప్పుడు చెప్పాడు, నువ్వు ఎలాగా ఏమండి శ్రమ పడాలి ఆయన కోసం, ఆయన పని ఏమిటో చెప్పాడు ఆయన. మరి పేతురు గారికి చెప్పలేదా? వల వేస్తూ ఉంటే నీవు వల వేసి మనుషుల్ని పట్టే జాలరగా అని చెప్పడం కోసం ముందుగా ఆ పేతురిని ఏమండి చేపలు వలేసి లాగడం, చేపలేమో పడకపోవడం, మరలా మెస్సయ్య రావడం, మరలా వలేయడం ఏం సందేహించలేదు. ఇప్పుడంతా ప్రయత్నం చేసామండి, అవ్వలేదండి అంటారు చాలామంది. ఇప్పుడు ఏం చెప్తే ఏదో ఒక సాకు చెప్పడం, ఎదురు సమాధానం చెప్పడం, వంకలు చెప్పడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దాన్ని కవర్ చేసుకుని ఉంటారు చాలామంది. అలా పేతురు గారు కవర్ చేసుకుని నీ మాట చొప్పున నువ్వు చెప్పావు కాబట్టి వేసాడు. ఆయన నమ్మరిస్తాడు. విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు గారికి అదొక దర్శనం, అగపరిచాడు ఆయన. పేతురు గారు, నేను చెప్పినట్లు కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు కూడా నీ యొక్క పరిచర్లు కూడా ఆ విధంగా చేపలు పడతాయి. ఆయన నమ్మరిస్తాడు. నీ సొంత ప్రయత్నాలు చేసావనుకో ఏమీ ఉపయోగం ఉండదని చెప్పాడు. అక్కడ పేతురు గారికి అదే అర్థమైపోయింది. అందుకని అయ్యా నేను పాపిని నన్ను క్షమించమన్నాడు. కాబట్టి పిల్లారా, ఆయన ఏం చేస్తాడంటే సేవ అంటే ఏంటి? అగపరచాలి. మనం కూడా ఈ రోజున ఆయన ఏం చేశాడు చెప్పండి? అగపరిచాడు. ఆయన 1993లో తూర్పు నక్షత్రం కనపడి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఆయన అగపరిచాడా లేదా? అగ్ని జ్వాలలతో కిందకు దిగి రావడము, సుడుగా తిరిగి దిగి రావడము, అగ్ని నేత్రాలతో ఆయన వచ్చాడని రుజువు చేయబడతా ఉంది. అగపరిచాడు ఆయన ఖచ్చితంగా బంగారపు రవ్వలతో. అందుకని అప్పటి నుంచి పాదములతోనూ అనగా బంగారు పాదములతోనూ అగ్ని నేత్రములతోనూ ఆయన వస్తాడని చెప్తా ఉంది. ఖచ్చితంగా 2000 సంవత్సరాల ముగింపులు కాలానికి సరిపోతూ ఉంది. ఏమండి? బంగారపు రవ్వలు అంటే దైవత్వానికి సాదృశ్యం. అంటే సర్వశక్తిమంతుడే కమ్ముకోవడం అనమాట. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. తూర్పు నక్షత్రం కనపడి వేకు నక్షత్రాన్ని గురించి బయలుపరిచి 95లోని జాన్సన్ గారు ఎందుకు చనిపోవాలి? 96లోని వేకోత్సవం గురించి ఎందుకు బయలుపరచబడాలి? అంతకుముందంతా కళ్ళని ఎందుకు మర్మంగా ఉన్నాయి? దాని తర్వాత ఇదని చెప్పడానికి ఆయన జాన్సన్ గారు నిద్రించిన తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చేయచ్చు కదా, 2 సంవత్సరాలు తీసుకొచ్చేయచ్చు కదా. మరి ఇవన్నీ ఎందుకు అగపరుస్తున్నాడు అనేది ఆయన అగపరిచిన దాని ప్రకారమే ఈ వర్తమానం అంతా ఆయన నామనిస్తారు. ఆయన అలాగ చేసి మనకు అగపరచలేదనుకోండి, మనం దాన్ని గ్రహించగలమా? ఏమండి? మనుషులు చేసేదాన్ని అయితే మనం పట్టించుకోం.
కానీ సర్వశక్తిమంతుడు మనకు అగపరచాలి. అగపరచకుండా ఏదైతే చేసేస్తే అది అబద్ధం. నీకు చెప్పాడు ఆయన, నీతో మాట్లాడాడు ఆయన అంటే మాట్లాడాడు, చెప్పాడు అని చెప్పగలగాలి. ఆయన అగపరిచిన ప్రకారమే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన నా మనిషి హల్లెలూయా. 7 తర్వాత 8 4 జాములు 120 సంవత్సరాలు ఆయన జరిగించాడు కాబట్టి ఏమండి, దాన్ని చూచాం కాబట్టి ఏమండి, దాన్ని చెప్పగలుగుతున్నాను, తెలియచేయబడతా ఉంది. అది మరి ఆయన జరిగించకపోతే మనం, ఆయన అగపరచకపోతే మనం చెప్పుకోగలం. ఇప్పుడు 7 దినములైన తర్వాత 8వ దినమని, తెల్లవారుజామని, ఇవన్నీ ఎవరు అగపరిచారు చెప్పండి? సర్వశక్తిమంతుడే. ఆ కాలంలో వలె లోత కాలంలో జరిగినట్లుగానే జరుగుతుందని చెప్పాడు ఆయన. మరి అలాగ అగపరిచింది ఎవరు? ఆయన. ఈ వర్తమానం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఆయన చూపించాడు కనుక, ఆయన తెలియజేశాడు కనుక దానినే చెప్పడం జరుగుతుంది తప్ప ఇది ఏదో సొంతగా చెప్పేది కాదు. సొంతగా అందరికంటే వెరైటీగా చెప్తే కానీ అప్పుడు నమ్ముతారు అని చెప్పేది కాదు. ఇది ఆయన బయలుపరిచాడు. ఆయన తలరాయి వేకు నక్షత్రం అని, అదే ట్రయాంగిల్ తలరాయని ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామనండి, కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉందని. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నామనండి, మనం నిద్ర మేల్కొని వేళలో ఉన్నాం. మనం ఆయన హల్లెలూయా. నిద్ర మేల్కొని వేళలో నిద్ర మేల్కుంటున్నాం మనం. ఈ వేళ ఏంటో తెలియాలి ఏమండి. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉంటారు, పొలాలకు పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అర్ధరాత్రి లేచి వెళ్ళిపోరు పనులకి ఏమండి. లేకపోతే 11 గంటలకు లేచి నైట్ 11 గంటలు లేచి పనికి వెళ్ళరు. దానికి ఒక సమయం ఉంది మేలుకోవడానికి. నిద్ర మేలుకునే సమయం, పనులకు వెళ్ళే సమయం ఉంది. ఆ సమయంలోనే వాళ్ళు లెగుస్తారు. ఆయన నమ్మకం హల్లెలూయా. అర్ధరాత్రి నిద్ర మేలుకొని వేళ అన్నారు ఎవరు? ఆ టైంలో నిద్ర మేలుకుంటారు కాబట్టి 3 గంటల టైంలో. అందుకని అది నిద్ర మేలుకొని వేళ. అందుకని ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన దానికి షాయిగా ఉన్నాయి. ఆయన నమ్మకం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన ఈ న్యాయాధిపతిగా వచ్చిన సమయంలోనే ఆయన నిద్ర మేలుకొలుపుతాడని మనము గ్రహించాలి. ఆయన నమ్మకం హల్లెలూయా. బైబిల్లో ఉంది, అంచుదినమున ఆయన లేపుతాడు అన్నది చాలా సందర్భాలు. అంచుదినమును లేపుతాడని ఉంది. అంచుదినం అంటే మనం అనుకుంటాం ఏదో అని, లోక సంబంధంగా అనుకుంటాం మనం. చాలామంది ఆ విధంగా అనుకుని చెప్పుండొచ్చు. కానీ నాడు బయలుపాటును బట్టి మనం చూస్తే ఇది ఆత్మ సంబంధమైన దినం. ఆయన హల్లెలూయా. ఎందుకంటే సూర్యుడిని బట్టి, ప్రకృతి సంబంధం సూర్యుడిని బట్టి ఆ దినాలు ఉన్నాయి, మానవ దినాలే. ఇది ఆత్మ సంబంధమైన ఆ నీతి సూర్యుని బట్టి ఏర్పడినటువంటి దినాలు. ఆయన హల్లెలూయా. ఇది పరలోక సంబంధమైన దినాలు. అందుకని ఈ దినాలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ప్రకృతి సంబంధులు కాబట్టి, మన ఆత్మ సంబంధులు కాబట్టి మనం ఉన్న దినం ఏమిటో మనకు తెలుసు. ఇది అంచె దినం అంటే చివరి దినం, అన్నిటి యొక్క ముగింపు. కాబట్టి ఈ ముగింపు దినములు, అందుకని ప్రకటన గ్రంథము 3 అధ్యాయాల్లో మనం చూస్తే 7 సంఘకాలం 4వ అధ్యాయంలో ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. అందుకని 7 సంఘకాలాల తర్వాత తీర్పు. ఇది అంచె దినం. అంచె దినములు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తీర్పు తీర్చడానికి వచ్చాడు కాబట్టి, న్యాయాధిపతిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన నమ్మకం హల్లెలూయా. నిద్ర మేల్కొన్న వేళలో తీర్పును ఆయన ఆరంభించాడు. ఆ తర్వాత చదువమ్మా. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టం వచ్చిన వారిని అంటున్నాడు ఆయన. తనకిష్టం. ఇప్పుడు నువ్వు అందరిని పిలవకుండా నిన్నెందుకు పిలిచాడు ఇక్కడికి? ఎందుకే ఈ వర్తమానం? నువ్వు ఎందుకు ఈ వర్తమానాన్ని నమ్మావు? మిగతా ఈ వర్తమానాలను కరెక్ట్ కాదు, అవన్నీ కూడా దుర్బోధలు,
ఇది సత్యము, ఈ కాలానికి సంబంధించిన వర్తమానము ఇది అని నువ్వు ఎందుకు అంగీకరిస్తున్నావు అని అంటే ఆయనకి నీవు ఇష్టం కాబట్టి ఆయన నిన్ను ఈ పునరుద్ధాన గడిలో ఈ తెల్లవారుజామున నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోబెట్టకపోతే నువ్వు రావు. వాక్యం ఏం చెప్తుంది? నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా నా దగ్గరికి రాలేరు. నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరైనా నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు నీకు ఈ పునరుద్ధానం లేకపోతే ఈ నిద్ర మేలుకునే వేళ నిన్ను ఆకర్షించింది. ఆ నిద్ర మేలుకునే వేళ ముందొకటి, వేకు నక్షత్రం ఉదయించినప్పుడే కదా నిద్ర మేలుకునేది. తెల్లవారుతామనే కదా లోతు బయటికి వెళ్ళిపోయింది. ఈ మాటలు నేనేం చేశానండి? ఆకర్షించాయి. వినాలి, అవి వినాలి. ఏమండి? వినాలి. నేను కూడా రక్షించబడాలి, నేను కూడా గుర్తును తప్పించుకోవాలి అని నీకు ఆశ కలిగింది. ఈ మాటలు నేనేం చేశాను? ఆకర్షించేటప్పటికి నువ్వు ఆశపడి వచ్చేసావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనుషులు లోకంలో వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా అవి. వాళ్ళు ఏం చేస్తారంటే బయట షాపులు బయట రకరకాల లైటింగులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఏదో చేస్తారు. ఎందుకంటే నేను ఆకర్షించడానికి. ఈ లోపల ఏమున్నాయో చూద్దాం, కొనుక్కుందాం, వెళ్దాం అని నీలో ఒక ఆశ కలగడానికి ఏం చేస్తా చెప్పండి? ఆ విధంగా చేస్తూ ఉంటారు. లోక సంబంధమైంది. నిన్ను కూడా ఆయన ఏం చేస్తాడంటే అలాంటివి కాదు, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, అలాంటివి కాదు. నిన్ను ఆయన ఏం చేస్తున్నాడండి? తన వాక్యము ద్వారా నిన్ను, ఈ వాక్యం ఏం చేస్తున్నాడు? నిన్ను ఆకర్షించింది. ఈ వాక్యం వినడం వల్ల నీకు కూడా ఏమనిపిస్తుందనంటే నేను రక్షించబడాలి, ఎత్తబడాలి, ఉగ్రతను తప్పించుకోవాలి, ఈ లోకం నాకు వద్దు. ఏమండి? బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆయన ఉండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. అలాగా నీకు కూడా ఏమనిపిస్తుందండి? రక్షించబడాలా, ఆయనతో ఉండాలా, వెళ్ళాలా, ఆశ కలిగింది. ఆయన నామరిస్తాం ఆకర్షించాడు కాబట్టి. నిన్న ఆ ట్రయాంగిల్ అనేది ఏం చేసి చెప్పండి? ఆకర్షించింది. ఆ నక్షత్రము, 6 కోణాల నక్షత్రము, ఆ రాజ్యము ఒక త్రికోణము ఆయన ఉంటే, అనగా ఒక్కడే అని రుజువు చేస్తూ ఉంటే, ఇంకొక త్రికోణము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఇంకొక త్రికోణము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ త్రికోణము ఆయన ఒక్కడే. ఇది కూడా రాజ్యం అని తెలియజేస్తాం. ఈ రెండు ఏకీవించి ఏమైపోతుంది చెప్పండి? షాలేము రాజ్యం. షాలేము తన రాజ్యం. ఒక త్రికోణము షాలేము రాజు ఏంటి, ఒక త్రికోణము రాజ్యము. అందుకని ఆ వేకో నక్షత్రము ఆయన తన రాజ్యముతో వచ్చాడని రుజువు చేస్తూ ఉంది. అది నిన్ను ఆకర్షించింది. ఆ రాజ్యము నిన్ను ఆకర్షించింది. ఆ నీతి నిన్ను ఆకర్షించింది. కాబట్టి ఇవన్నీ ఎవరు అగపరిచారు నీకు? ఆయన అగపరిచాడు. ఆయన హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడో అదే నువ్వు వింటున్నావు. నా మాటలు కాదు నువ్వు వినే, ఆయన మాటలు ఇవి. ఎవరి మాటలు ఇవి? ఆయన మాటలు ఇవి. అందుకనే ఈ మాటలు నువ్వు విశ్వసించడం ద్వారా అవి జరుగుతాయి. కొంతమంది అంటారు పాస్టర్ గారు చెప్పారు కంటే అది అవ్వలేదేంటి. నువ్వు అవిశ్వాసవి. విశ్వాసంతో ఉంటే జరుగుతాయి, అవిశ్వాసంతో ఉంటే ఏమి విశ్వాసం కావాలి. నీవు ఏ మామూలు మనుషుల్లే, వాళ్ళు నాకు మళ్ళీ వీళ్ళే అనుకున్నావు అనుకోండి, నువ్వు ఏ కార్యము నువ్వు చూడలేదు. మొదటి రాకడలో కూడా ఎవరు కొంతమంది చూడలేకపోయారు. 7 సంఘకాలాల్లో చూడలేకపోయారు. అయ్యగారి కాలంలో అయితే బోల్డ్ స్వస్థతలు జరిగాయి. బ్రహ్మాం గారి కాలంలో బోల్డ్ స్వస్థతలు జరిగాయి. సర్వశక్తి మంత్రి చూయించేవాడు, దర్శనంలో చూయించేవాడు ముందుగానే. ఫలానా వ్యక్తి రోగిగా ఉన్నాడు, వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు. ఆ దర్శనం ప్రకారమే 7 దర్శనాలు వచ్చాయి ఆయనకి. 6 నెరవేరే, 7వ దర్శనం నెరవేరబోతుంది. సర్వశక్తి మంత్రి చూయించిందే చెప్పాడు. అర్థమవుతుందండి. అందువలన అయ్యగారి టైంలో ఒంగోలు వచ్చారు ఒకసారి. సంగయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేయించుకున్న తర్వాత బాగుంటలేదని ప్రార్థన చేయించుకున్నాడు. పడిపోయాడు.
నొరగ ముక్కుల నుండి నోటి నుండి బయటకు వచ్చేసింది. అది బయటికి పోయాక దయ్యం బయటికి పోయింది, మామూలు మనిషి. ఎందుకు జరిగిందంటే విశ్వాసమే. వీడు సర్వశక్తిమంతుడు వీళ్ళకి తెలియజేస్తుంటాడు రా. నేను అయ్యగారితో ఉన్నప్పుడు అలాగే అనుకునేవాడు, జాగ్రత్తగా ఉండాలి అయ్యగారి దగ్గర, సర్వశక్తిమంతుడు. ఈ ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. ఎక్కడైనా వాక్యానిక ఏమండి ఎలాగా అని మాకు భయం వేస్తుండేదన్నమాట. అక్కడ ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయనతో ఏమైనా మాట్లాడతాడేమో, మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే సర్వశక్తిమంతుడు ఆయన చెప్తాడేమో, అప్పుడు మనల్ని ఏదైనా అంటాడేమో అని భయపడేవాళ్ళం మేము. అంత గౌరవంగా ఉండేవాళ్ళం అనమాట, అంత భయంతో ఉండేవాళ్ళం. సర్వశక్తిమంతుడిగా ఆయన కనబరుస్తూ ఉంటాడు. ఆయన చెప్పకుండా ఏది చేయడం ఉన్న బైబిల్. ఆయన మోషే చెప్పకుండా ఏమైనా చేశాడా? చేయడు. ఇప్పుడు కూడా రాబోయే గుర్తు గురించి నీకు చెప్పకుండా చేస్తున్నాడు ఆయన. చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడా? ఆయన నామనిస్తాం. చెప్పకుండా లోకాన్ని నాశనం చేయట్లేదు. ఎందుకనంటే ఆయన యొక్క వధువును కాబట్టి, తన యొక్క విషయాలు ఆయన నీతో పంచుకుంటాడు. ఆయన నామనిస్తాం. పరలోక విషయాలు, లోక విషయాలు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, నా భార్యతో కాబట్టి నేను ఎవరితో చెప్పుకుంటాను అని వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఏవో చెప్పేసుకోవడం కాదు. ఆత్మ సంబంధమైన విషయాలు ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కొంతమంది భార్య భర్తలు ఏం చేస్తుంటారు చెప్పండి, చాలా చోట్ల వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద కూర్చొని చెప్పేసుకుంటూ ఉంటారు. అది కాదు, లోక విషయాలు కాదు. వెనకింటి విషయాలు, ముందింటి విషయాలు, పక్కింటి విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు, అక్కడ ఎలాగ జరిగింది, ఇక్కడ అలాగ జరిగింది, నేను వెళ్ళిన చోట ఎలాగ జరిగింది, నేను వెళ్ళిన చోట అలాగ జరిగింది. ఈ లోక విషయాలని చెప్పుకుంటూ ఉంటారు, పనికిమాల విషయాలని, ఈ పనికిమాలని. కానీ ఆయన యొక్క వధువుతో ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? ఆయన చేయబో కార్యమును. అందుకంటే అబ్రహాముతో అంటాడు, అబ్రహాముకి నేను దాచేదనా? ఏమండి, అబ్రహాముకి నేను దాస్తానా? మీరు అతను అనేక జనులకు తండ్రి కాబోతున్నాడు కదా. ఈయన ప్రపంచంలో అనేక మందికి ఈయన తండ్రిగా ఉండబోతున్నాడు కదా. మరి నేను దాస్తే ఏం బాగుంటుంది అని చెప్పి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్న విషయాన్ని అబ్రహాము గారు చెప్పాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనకు కూడా ఆయన అలాగే చెప్పాడు, దాయలేదు. అందువల్ల ఆయన ఏది దాయకుండా అన్నీ చూసే కృపను ఆయన మనకి ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. చాలామంది కొంతవరకు మాత్రమే చూసి, నీతిమంతులు కావచ్చు, లేకపోతే లోకంలోని వాడుగా మత్స్య సంఘాల కావచ్చు, కొంతవరకు మాత్రమే చూసి ఆగిపోయి ఉండొచ్చు. కానీ మనము తర్వాతది, మనకు ముందుది, తర్వాతది కూడా మనము చూస్తున్నాం. అయినా మనిషి మత్స్య సంఘాలు ఉన్నారు, నామాన్ని గురించి విని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది నామములో బాప్తిజం పొంది ఈ దినాన్ని చూడకుండా నిద్రించిన వాళ్ళు ఉన్నారు. నీవైతే ఆ దినాన్ని చూసావు, మరలా ఈ దినాన్ని కూడా నువ్వు చూస్తున్నావు. అంటే 7వ దినాన్ని, 8వ దినాన్ని కూడా నువ్వు చూస్తున్నావు. ఆయన నామనిస్తావు. మోషే ఉన్నాడు, మోషే కొంతవరకు చూశాడు, దూరం నుండి కానాను చూశాడు, వెళ్ళలేదు లోపలికి, వెళ్ళలేదు. అతడు ఏమైనా వెళ్ళి ఆ కానాన్ని స్వాధీనపరుచుకున్నాడో యెహోషువ వలె? లేదు. అలాగే చాలామంది అలాగే నిద్రించారు. ఈ యొక్క ఇది ఆత్మ సంబంధమైన కానాను. ఇది ఇప్పుడు దీనిలోనికి వాళ్ళు రాలేదు, చూడలేదు. ఇది ఈ దినంలోనికి రాలేదు, చూడలేదు. కానీ మనం ఈ రాకుండా మనం చూస్తాం. అయితే ఒక రాకడ అనేది ఉన్నది, పునరుద్ధానం అనేది ఒకటి ఉన్నదని నీతిగా జీవించి విశ్వాసంతో వాళ్ళు మృతుని ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన ఏది అగపరిచాడో దాన్ని, సొంతగా ఏది లేదు. నీ 2వ రాకడ సంబంధించి లేఖనాలు ఏమైనా ఉంటే ఆయన అన్నీ కూడా బయలుపరిచాడు. బ్రహ్మం గారు కూడా అంటారు, ఈ యొక్క వర్తమాన విషయంలో
ఏమైనా మీకు సందేహం ఉంటే అడగకుంటాడు ఆయన. నామాన్ని గురించి కానీ ముద్రల గురించి కానీ ఏమైనా కానీ మనకు కూడా రెండవ రాకడ విషయాలు ఆయన ఏ సందేహము లేకుండా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఎక్కువగా తీర్పుని గురించి, పునరుద్ధానాన్ని గురించి, లోకనాశనాన్ని గురించి, ఇప్పుడు చేసే కార్యాలు అయ్యే కాబట్టి వాడి గురించి మనం ఎక్కువ వింటూ ఉంటాం. అయ్యగారు వర్తమానంలో ఏమిటామని చెప్పండి. ఇప్పుడు ఈ వర్తమానంలో లోకం నుండి బయటకు రండి, లోకం నాశనం కాబోతుందని ఇవన్నీ వింటున్నాం. అయ్యగారు వర్తమానంలో అయితే అపోస్తుల బోధ, సంఘ శాఖలారా మీరు అపోస్తుల బోధలో లేరు, అపోస్తుల బోధ వైపు రండి అని పిలిచారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళ వర్తమానం ఏంటి? యోహాను ఏం చేశాడు? యోహాను వినారా, తండ్రుల హృదయమును పిల్లల తట్టు తిప్పాడు యోహాను. బ్రహ్మాం గారు అంటే పిల్లలంటే అపోస్తుల బోధులు, తండ్రులు అనగా పరిశీలు, సద్దుకైలు వీళ్ళందరూ వాళ్ళ వైపు. కానీ 7వ దూత కాలంలో బ్రహ్మాం గారు కానీ జాన్సన్ గారు వీళ్ళందరూ పరిచయం ఏంటంటే పిల్లల హృదయాన్ని, అంటే మత్స్యాక సంఘాల హృదయాన్ని తండ్రుల వైపు చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడేంటి ఏమండి? ఇప్పుడేమిటేంటి? ఆయన యొక్క వధువు హృదయాన్ని ఆయన రాజ్యం వైపు తిప్పడం. ఆయన హల్లెలూయా అండి. ఆయన వధువు హృదయాన్ని, పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పినట్టుగానే ఏమండి ఇప్పుడు ఆయన వధువు హృదయాన్ని ఆయన రెండు కుమారుడు వైపు, ఆ రాజ్యం వైపు, ఆ రాజు వైపు, ఆ రాజ్యం వైపు తిప్పడమే రాబోయేది. అందుకని నిద్ర మేలుకొల్పి ఏం చేస్తాంటే నువ్వు నిద్రలే అందుకో తెల్లారుతుందంటే రాజ్యం వైపు, అంటే పగల వైపు తిప్పుతాడు. చూడు బాగా తెల్లారిపోతుంది, లే సమయం ఎంత అయిందో చూసుకో, ఇది నిద్ర మేలుకొని వేళ, నువ్వు లే ఎంతసేపు పడుకుంటావు, ఎంతసేపు నువ్వు ఆ మనసు మీద దొరుకుతావు, నువ్వు సానుపోతులాగా లే అని లేపుతాడు. ఇప్పుడు కూడా నిన్ను ఆ పగల వైపు తిప్పడమే, చీకటి వైపు నుండి పగల వైపు తిప్పడమే. పగలు రాబోతుంది, చీకటికి నశించబోతా ఉంది. రేపుచ్చు కుదించినప్పుడు చీకటి పోయి పగలు వచ్చేస్తాయి. అలాగే ఇది గతించబోతా ఉంది, ఆ రాజ్యం రాబోతా ఉందని ఆ రాజ్యం వైపు నేను తిప్పడమే, ఆయన వైపు తిప్పుకోవడమే. ఎందుకంటే రాజు ఎక్కడుంటే రాజ్యం అక్కడ ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ దానం ఉంటుంది. పైన ఉండేది అది, ఇప్పుడు మరలా మన మంచికి వచ్చాడు కాబట్టి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం మనకు వచ్చాడు. ఆయన నామనిస్తుంది. శాలేము రాజ్యము కనుక ఇప్పుడు ఆయన తీర్పు తీర్చు. అందుకని తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లు అందరిని కుమారుని గనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుని అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గనపరచడు. నా మాట విన్నను పంపును అని ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములను దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు సర్వశక్తిమంతుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన హల్లెలూయా. ఇక్కడ చూడండి, మృతులు సర్వశక్తిమంతుని కుమారుని శబ్దము వినుగడి వచ్చున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. చూడండి, కుమారుని శబ్దం. మృతులు ఎప్పుడు విన్నారు ఇది? ఆయన శిలువలో వేలాడుతూ ఎలోలామా ఎలోలామా అంటే నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివని ఆయన ప్రాణాన్ని విడిచినప్పుడు ఆ స్వరం ఎవరికి వినబడింది చెప్పండి? మృతులకి వినబడింది. పాత నిబంధన కాలంలో మృతులు ఆ కుమారుని స్వరం, అది బోరస్వరం, అది వినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మృతులైనటువంటి వారు ఆ యొక్క మహిమ శరీరం ధరించుకొని పైకి లేచి వెళ్ళిపోయారు. ఆయన నామస్తం. హల్లెలూయా. అందుకని లాజరు దగ్గర కూడా ఆయన ఏమంటాడు చెప్పండి? నిద్ర మేల్కొల్ప వెళ్ళుచున్నాను అంటాడు ఆయన. నిద్ర మేల్కొల్ప వెళ్ళుచున్నాను. వెళ్ళి ఆయన ఏం చేశాడనేటి లాజర్ని బిగ్గరగా బయటకు రమ్మని పిలిచినప్పుడు మృతుడైనటువంటి లాజరు బ్రతికి బయటకు వచ్చేసాడు. ఆయన నామనిస్తాడు. నిద్ర మేల్కొన్నాడు అతను.
నిద్ర మేలుకొనడం అంటే ఆ మరణాన్ని ఏమంటారు చెప్పండి? నిద్ర అంటారు. ఆ నిద్రలో ఉన్నటువంటి వారిని ఆయన మేల్కొల్పేవాడుగా ఉన్నాడు కాబట్టి అందుకని కుమారుని స్వరము మృతుల్ని లేపుతుంది అని చెప్పాడు. అది ఇప్పుడు ఆ సమయం వచ్చే ఉన్నది అన్నాడు ఆయన. వచ్చే ఉన్నది, దాన్ని వినివారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతడు తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతడు తాను జీవం గలవాడై ఉన్నాడని కుమారునికి అధికారము అనుగ్రహించెను. జీవము గలవాడైనడుకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమును సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దముని విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీవ్ర పునరుద్ధానానికి బయటికి వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అంటే ఇది రెండవ రాకడలో జరిగే సమయం. ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది అన్నాడు ఆయన. అదేది? రెండవ రాకడ. ఇందాకడది ఏమిటి చెప్పండి? మొదటి రాకడలు మృతులు లెగిచారు. రెండవ రాకడలో మరలా మృతులు లెగుస్తారంటే ఈ 2000 సంవత్సరాల్లో నిద్రించిన వారు ఉన్నారు. 7 సంఘకాలంలో నిద్రించిన వాళ్ళు ఉన్నారు. ఆ నిద్రించిన వారిని లేపేటువంటి ఒక కాలం ఉన్నదే. ఆ కాలాన్ని గురించి అది వచ్చుచున్నదని మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అది మనం ఉన్నటువంటి కాలం. అందుకని తీర్పును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. తీర్పు తీర్చుటకు ఆయన మనుష్య కుమారుడికి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది. ఇప్పుడు మనం ఈ కాలంలోనే మనం ఉన్నాం. ఎందుకనంటే ప్రధాన దూత శబ్దం, సర్వశక్తిమంతుని బోర. ప్రధాన దూత శబ్దం ఎవరికంటే? మృతులకి. ఏమండి? అలాగే బోరధ్వని ఎవరికంటే? మనకి. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మొదట మృతులు లెగుస్తారు. ఇప్పుడు మనం ఉన్న కాలం ఇది. ఆయన స్వరమును మనం వింటున్నాం. స్వరం అనగా వర్తమానం. వాక్యమే ఆయన స్వరము. వాక్యమే ఆయన మాట, ఆయన స్వరము. నా గొర్రెలను స్వరం వింటాయనగానే ఆ వాక్యాన్ని అవి వింటాయని, అవి తెలుసుకుంటాయని అర్థం. కాబట్టి ఈ మాటలు వినగానే ఏమైపో చెప్పండి. అందుకని ఈ ఈ యొక్క మాట, లేకపోతే ఈ జీవం కలిగిన ఆయన మాటలు మృతులు లేపుతుంటాయి అన్నమాట ఇప్పుడు సెకండ్ కమింగ్లో. ఎందుకనంటే మృతులను సజీవులను లేపబడి ఏకంగా కొనిపోబడతారను. మరి ఏకంగా అంటే ఒక సమయంలోనే కదా మరి వెళ్ళేది. మృతులు మొదట లెగుస్తూ వాళ్ళు లెగుస్తారు, సజీవులైన మనం లెగుస్తాం. కానీ ఏకంగా కొనిపోబడతామని అంటే ఇప్పుడు మనం సజీవులు ఆయన నిద్ర మేలుకొని వేళలో మనల్ని లేపుతారను. అంటే నిద్ర మేలుకొని వేళలో మనం నిద్ర మేలుకొల్పుతాడు. నిద్ర మేలుకొల్పడం అంటే లాజర్ని ఎలాగైతే బిగ్గరగా బయట రమ్మని పిలిచాడో, బోరధ్వనితో అనగా ఎక్కి రమ్మని పిలవడమే బోరధ్వని. అంటే పెండ్లి విందుకు ఆహ్వానం. ఇప్పుడు మనము నిద్ర మేలుకొని వేళలో నిద్ర మేలుకుంటున్నాం. అంటే ఎక్కి రమ్మని స్వరమే నిద్ర మేలుకొల్పు వర్తమానం అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్వరం నిద్ర మేలుకుంటున్నాము. ఇదే స్వరమును విని మృతులు కూడా నిద్ర మేలుకుంటున్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మృతులు కూడా నిద్ర మేలుకుంటున్నారు. కాబట్టి నిద్ర మేలుకోని వేళలో నిద్ర మేలుకొలుపు జరుగుతా ఉంది. నిద్ర మేలుకొని వేళలో నిద్ర మేలుకొనాలి. ఈ నిద్ర మేలుకొని వేళలో కనుక నిద్ర మేలుకోకుండా నిద్రపోయాడు అనుకోండి, ఉగ్రతలోకి వెళ్ళిపోతాడు, ప్రళయంలో పడిపోతాడు. లాజర్ని బిగ్గరగా నువ్వు బయటకు రమ్మనగానే ఆ సమాధి నుండి బయటకు వచ్చేసాడు. నీవు కూడా బయటికి రమ్మనగానే లోకాల నుండి బయటకు రాలేదనుకోండి, మేల్కొనలేదనుకోండి, నీవు ఉగ్రతలో లోకస్తులతో పాటు నీవు కూడా ఉగ్రతలో ఉండిపోతావు. అందువల్ల ఇప్పుడు ఈ నిద్ర మేలుకొని వేళ మృతులకుని సజీవులకుని
నిద్ర మేలుకొల్పి వేళే. అందువలని మృతులు మొదటి లెగుస్తారు, కానీ మొదలు లేచి ముందు వెళ్ళిపోరాడు. ఆ మీద సజీవులని మనం కూడా లెగుస్తాము. ఏకముగా అంటే ఒకేసారి వెళ్ళిపోతామంటే మనం వెళ్ళే సమయం తెల్లవారుజాము కాబట్టి, నిద్ర మేలుకొని వేళ కాబట్టి, వాళ్ళు కూడా ఇదే టైంలో పైకి వెళ్ళి అందరం ఏకంగా ఆయన ఎదుర్కొంటామని ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మృతులకి పునరుద్ధానం, సజీవులైన మనకు కూడా రూపాంతరం. దీన్నే పునరుద్ధానం అని అంటారు. రూపాంతరం. వాళ్ళు ఏం చేస్తారు? చనిపోయిన ఆ శరీరము ఆ మట్టిలో కలిసిపోయింది. లేకపోతే ఆ చనిపోయిన శరీరాన్ని ఆ కుక్కలు బయటికి లాగేసి పాతి పెడితే ఆ కాలు తీసిపోయి ఎక్కడో పడేసి ఉండొచ్చు, ఆ మాంసాన్ని ఎక్కడో పడేసి ఉండొచ్చు, ఎక్కడెక్కడో చేసి అది తిని పడేసి ఉండొచ్చు. కానీ స్వరానికి అవి ఏమైపోతుంది చెప్పండి? మొత్తం కూడా ఎక్కడెక్కడ ఉందంతా కూడా ఒక చోట జారు. అడవుల్లో ఉన్న, సముద్రంలో ఉన్న, కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న ఆ బాడీ ఒక చోటు ఉండి దాని అవయవాలు ఎక్కడెక్కడో ఉన్నా కానీ ఒక చోటుకు వచ్చేస్తాయి. ఎందుకంటే అవి పరిశుద్ధమైనవి కాబట్టి. అప్పుడు వాళ్ళు మహిమ శరీరం ధరించుకుంటారు మెస్సయ్యని. మన శరీరం ఏమైపోతుంది చెప్పండి? రూపాంతరము జరుగుతుందండి. ఈ శరీరము కాస్త యవ్వనస్తుల శరీరంగా మారిపోయి, మరణం లేని శరీరంగా మారిపోయి వాళ్ళు లెగుస్తారు. మొదట మనము లెగుస్తాము. ఇద్దరము కలుసుకొని మృతులు సజీవులు ఏకంగా మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఆయన హల్లెలూయా. మనకి పునరుద్ధానము. అందుకని మేలు చేసిన వారు మేలుకరమైన మాటలు మాట్లాడి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి మేలు చేసి మృతులు ఎందారు. వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉండి మేలు చేసేవారు. ఆ మేలంటే ప్రేమతో, నువ్వు ప్రతిదీ ప్రేమ కలిగిన వ్యక్తి మేలే చేస్తాడు, కీడు చేయడు. అతని మాటలో కీడు ఉండదు, మేలే చేస్తాడు. ఆ మేలుకరమైన వ్యక్తి పునరుద్ధానాన్ని చూస్తాడు. ఆ మేలుకరమైన వ్యక్తి పునరుద్ధానాన్ని చూస్తాడు. కారణం ఏంటి? అతడు చేసిన మేలుని సొంత స్వబుద్ధితో చేసినవి కాదు, సొంత ఆలోచనతో చేసినవి కాదు, తన జ్ఞానంతో చేసినవి కాదు. సర్వశక్తిమంతుడు ఏమి అకపరిచాడో వాటిని చేసిన వాడు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అదే ఆయన వాక్య ప్రకారమైనటువంటి మేలు. ఈనాడు మత్స్య సంఘాల్లో కూడా చాలామంది మేలు చేసేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ అది పని చేయదు. ఆయన అగపరిచిన ప్రకారమే. ఈనాడు కూడా నువ్వు అగపరిచిన ప్రకారమే, నీవు ఆయన అగపరిచిన ప్రకారమే నీవు కూడా ఏం చేస్తున్నావు? ఆయన అగపరిచాడు. లోతు దినములు, నోహ దినములు ఏం జరిగింది, ఇప్పుడు కూడా అది జరగబోతుందని ఆయన అగపరిచాడు. సంఖ్యల ద్వారా, కాలము ద్వారా, లేఖనముల ద్వారా, కళల ద్వారా అన్నీ కూడా ఆయన రుజువు చేశాడు. దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? బయటకు వచ్చేస్తావు. దాన్ని బట్టి నువ్వు ఇతరులకు మేలు చేస్తావు. నువ్వు ఎందుకు మేలు చేయాలంటే, నువ్వు నీతిమంతుడు కావాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలంటే నువ్వు మేలు చేయాలి. మేలు అంటే ఏమిటి? ఆతిథ్యం ఇవ్వడం, పరిచర్య చేయడం, నిన్ను తగ్గించుకొని ఏమండి ఒకరికొకరు దాసులుగా ఉండడం, ఒకరికొకరు లోబడడం, ఏమండి అలాగా ఒకరికొకరు ధర్మకార్యాలు చేసుకోవడం, ఊతముగా ఉండడం, ధైర్యపరుచుకోవడం, అంటే బలపరుచుకోవడం, అలాగా ఇవన్నీ కూడా మేలుని ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే మేలుని ఏం చేస్తా చెప్పండి? నిన్ను జీవ పునరుద్ధానాన్ని తీసుకెళ్తాను. మరి ఈ కీడుకరమైన వాళ్ళు ఉండరు చూసారా, వాళ్ళు తీర్పు పునరుద్ధానాన్ని బయటకు వస్తారు. వాళ్ళు కూడా పునరుద్ధానం చెందుతారు. ఎవరు? పాపులు, కీడుకరమైన దుష్టులు, మత్స్య సంఘాలు, ఏమండి వీళ్ళందరూ ఉన్నారు కదా. బాప్టిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘము, నూతన సంఘము, ఇస్కోల్ గుంపులు, రకరకాల పిడి సింధురావు గుంపు, సతీష్ కుమార్ గుంపు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే తిరిగి లేకపోతే ఇవి కూడా ఎక్కడ పోతాయి? తిరిగి నరకంలోకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందుకనే వాళ్ళ శరీరాలు కూడా ఏం కావు చెప్పండి? అంటే ఆ శరీరాలు కూడా చనిపోవు. వాళ్ళు కూడా మరణం లేని శరీరంలోనే ఉంటారు. వాళ్ళు కూడా ఈ మరణించే శరీరాన్ని వదిలేసి
మరణం లేని శరీరంలో ఉంటారు, కానీ శిక్షలో ఉంటారు వాళ్ళు. నీవు మరణం లేని శరీరంలో ఉండి నువ్వెక్కడ ఉంటావు అనంటే, ఓ శిక్షలో ఉండవు, ఆశీర్వాదంలో ఉంటావు నువ్వు. ఆయన హల్లెలూయా. కీడు చేసిన వాళ్ళు అంటే ఎవరు? ఇతరులకి హాని చేసిన వాడు, అసూయపడు, ద్వేషముతోనూ చంపడము, కొట్టడము, బూతులు తెచ్చడము, ఏమండి ఇవన్నీ కూడా కక్షతోటో పగతోటో కీడు. కోపపడు కానీ పాపం చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారు? కోపపడతారు. కోపం వస్తే నా అంత చెడ్డోడు ఇంకోటి లేదంటారు. ఆ కోపం ఏం చేస్తారు చెప్పండి? బూతులు తిట్టేస్తారు. పాపమే కదా. చేతులు ఏదుంటే తీసిరేస్తారు. మొన్న ఒక ఆవిడ అంటుంది, మా అబ్బాయి అండి ఆదివారం చెడు మానకుండా ప్రార్థనకి వెళ్తానండి, కానీ మొన్న ఏదో అన్నామని కోపం పెట్టుకుని 13,000 రూపాయల సెల్ 18,000 రూపాయల సెల్ నేలకేసి కొట్టేశాను. అది దేనికి పనికి రాకుండా పోయింది. పాపమే కదా మరి. కోపం ఏం చేస్తా చెప్పండి? చాలా. అందుకని కోపపడు మానుడి అని ఉంది బైబిల్. కోపము మానుము, ఆగ్రహముని విడిచిపెట్టుము అని ఉంటుంది బైబిల్. కాబట్టి పిల్లారా, అందుచేత ఈ కీడుకరమైనటువంటి మనుషులు ఆవేశంలో, తొందరలో, కోపములో, ఏమండి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అని, లేకపోతే ఇప్పుడు మత్స్య సంఘాల్లో ఉండవు, త్రిత్వం తప్పు అంటాం, ఊరుకుంటారు వాళ్ళు. కోపంతో ఏదో ఒకటి అంటారు. ఏదో అలాగా ఆ త్రిత్వం ఆరాధన చేసిన వాళ్ళు, మత్స్య దుర్బోధనలు అనుసరించిన వాళ్ళు, కీడుకరమైనటువంటి బోధించారు వాళ్ళు. ఒక్కడైనా దానికి బదులు ముగ్గురని బోధించారు, అది కీడే. మేలు చేసేవి కాదండి, కీడుకరమైన బోధనలు బోధించారు, కీడుకరమైన క్రియలు చేశారు, కీడుకరమైన ఆరాధన చేశారు. వీళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? లేదు, వీళ్ళ శరీరం కూడా మారుతుంది. మారి ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకంలో పోద్ది. పోయి అంటే ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. తీర్పు అంటే ఉగ్రత, దాంట్లోకి వెళ్ళిపోతారు. తీర్పు దినములోనే రక్షణ ఉంది, ఉగ్రత ఉంది, దాన్ని తీర్పు అని కూడా అంటారు. అప్పుడు ఏం జరుగుతుందండి? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు, మనిషి చావడం. ఆ మంటలు నీకు చేయదన్నా వంట వండుతున్నప్పుడు లేకపోతే ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం తగలగానే కొయ్యి ఆరుతా చెయ్యి తగిలింది, బొబ్బు వచ్చింది, 10 సార్లు చూసుకుంటాం, హాస్పిటల్కి పరిగెడతాం. ఇంకా ఏదైనా పని చెప్పినా కానీ దాన్నే వంక చెప్తూ ఉంటాం. రకరకాలు ఉంటుంది, అవునా? మరి నువ్వు చిన్న దానికే ఇలా అయిపోతే మరి ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావడం అంటే మనిషి చావడం. ఆ మంట ఏమైనా ఆరిపోద్దా? ఆరదు. ఏమైనా పాక తగలపడిపోతుంది అనుకోండి, పాక కాలిపోయిన తర్వాత మంట ఆరిపోద్ది. వాళ్ళ మనిషి నుంచి కాలిపోయి బూడిదైపోయాడు అనుకుంటే మంట ఆరిపోద్ది. ఆడు చావడు కాబట్టి అది ఆరదు. మీకు అర్థమవుతుందండి? ఆడు చావడు కాబట్టి అది ఆరదు. అందుకోసం అది పునరుద్ధానం. అది కూడా పునరుద్ధానం కదా, అది కూడా బాగుందేమని అనుకోకండి. ఏమండి, ఇంతవరకు నాకు తెలీదు, వాళ్ళు కూడా రూపాంతరం చెందుతారా? అయితే ఒకవేళ కీడు చేసినా కూడా నేను కూడా రూపాంతరం చెందుతాను అనమాట, ఐశ్వర్యం పొందుకుంటాను అనమాట. ఏమండి, అలా అనుకోకండి. అది ఎందుకనంటే శిక్ష కోసం. అది నువ్వు చావు కాబట్టి అది ఆరదు. ఇక్కడ నీవు మహిమ శరీరంలో ఉంటావు, ఏళ్ల పాలనలు అయినా మన స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నీకు ఏ శిక్ష ఉండదనంటే నీకు ఏమీ ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందముతో ఆరాధిస్తూ ఉంటావు, కీర్తనలతో పాటలతో ఆరాధిస్తూ ఉంటాం. కానీ ఈ నరకంలో ఉన్నవాడు ఏం చేస్తుండండి? తిడతా ఉంటాడు. ఇంకా మీకు అర్థమైందా? మారు మనసు ఉండదు, పశ్చాత్తాపడరు, ఆ అరుపులు పడలేక తిడతా ఉంటారు. మొన్న ఒక ఆవిడకి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి వస్తే హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారంటే నీకు ఎయిడ్స్ వ్యాధి. చెప్పగానే అమ్మ నువ్వు ఆయన నమ్ముకో, ఆయనకు అసాధ్యమేం తెలియదు, నీ పాపాలను బట్టి అలాంటి వచ్చింది, క్షమించమని ఆయన అడుగు, అది తప్పు, క్షమించమని అడుగానేంటి. ఆవిడేవిడుందండి? ఆ మాయదారి దేవుడు
ఎంతమంది చేయటం లేదు, ఎంతమంది లేరు అలాగా, నాకు ఒక్కదానికే రావాలా అని తిడుతుందే తప్ప పశ్చాత్తాపట్లేదు. రేపు కూడా అక్కడ అదే పరిస్థితి. పశ్చాత్తాపడరు, తిడుతూ ఉంటారు, పళ్ళు ఉరుగుతూ ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితి. చీకటి తప్ప వెలుగు ఉండదు. అందుకని ఆ యొక్క పరిసయ్యుడు పాతాళంలో పడి ఎందుకు ఏడ్చాడనంటే, ఒకప్పుడు అతడు భూమి మీద ఉన్నప్పుడు గొప్ప ధనవంతుడు కనుక, అంటే కోటీశ్వరుడు కనుక, డబ్బు విస్తారంగా ఉంది కనుక, అతడికి చాలా భూములు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, అతడు మంచి వ్యాపారస్తుడై ఉండొచ్చు, లేకపోతే ఏదో విధంగా ధనవంతుడు, కార్లు, విలాసవంతమైనటువంటి ఏమండి గొప్ప గొప్ప ఏ ఒక 5 ఎకరాల్లోనో 10 ఎకరాల్లోనో కట్టుకొని ఉండొచ్చు. అతను చుట్టూరు మంచి తోటలు గేట్లు వేసుకొని చాలా విలాసవంతంగా. కానీ నరకంలో పడిపోయినప్పుడు ఏడ్చాడు అతను. అయ్యో, భూమి మీద ఉన్నప్పుడు నాకు అవన్నీ ఉన్నాయి, ఇక్కడ పాతాళంలో పడితే అవి ఏమీ లేవే అని ఏడ్చేశాడు. ఏమీ లేవే, భూమి మీద ఉన్నప్పుడు నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఆయన నేను విడిచిపెట్టడం వల్ల, ఆయన్ని నేను తునీకరించడం వల్ల, వర్తమానాన్ని తునీకరించడం వల్ల ఈ నరకంలో పడిపోయాను. కానీ ఏమీ లేవే. భూమి మీద నేనే కలిగి ఉన్నాను, ఆ ధనం లేదే. బంగారం ఉండేది నాకు విస్తారంగా, బీరువాల్లో బంగారం ఉండేది, ధనం ఉండేది, ఆ నగలు ఉండేవి, విలువైన వస్త్రాలు ఉండేవి. నా వంటి వస్త్రాలు ఎవరు ధరించేవారు కాదు. నేను ధనవంతుని కాబట్టి అవి 30,000, 50,000, ₹1,00,000, లేకపోతే 2-3 లక్షల రూపాయల వస్త్రాలు కూడా నేను ధరించి ఉన్నాను. అలాగున్నారు భూమి మీద. అలాంటివి ఇక్కడ ఏమీ లేవే. అగ్ని తప్ప ఏమీ లేదే, శ్రమ తప్ప ఏమీ లేదే, ఏడుపు తప్ప ఇక్కడ ఏమీ లేదే అని ఏడ్చేశాడు అతను. అది లాజరు అయినట్లయితే అతడు అనుకున్నాడు, భూమి మీద నాకు అది లేదు, ఇది లేదు అనుకున్నాడు. కానీ ఈ రాజ్యంలో ఆ పరిసయ్యుడు కలిగి ఉన్నదానికంటే గొప్పవి నేను కలిగి ఉన్నానని ఆ తోటలను చూసి, ఆ రాజభవనాలను చూసి, రాజ సంతానం కాబట్టి. ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటున్నాడు అనుకోండి, ప్రధానమంత్రి లేకపోతే అధ్యక్షుడు కానీ వాళ్ళు దేశానికి చాలా గొప్ప బిల్డింగుల్లో ఉంటారు. వాళ్ళ ఉన్నత స్థితిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అధికారాన్ని బట్టి గొప్ప వాటిలో ఉంటారు. మరి ఈ లోకంలోనే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అంత గొప్ప వాటిలో ఉంటే ఈ భూమి మీద నువ్వు వాళ్ళకంటే గొప్ప వ్యక్తి. మరి ఇంకెంత గొప్ప దాంట్లో ఉంటావు అక్కడ. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన దాంట్లో ఉంటావు నువ్వు ఆలోచించి. ఆ రాజ్యంలో ఆ లాజరు ఆ రాజ్యంలో ఉన్నాడు, అలాంటి దేశంలో ఉన్నాడు. ఎక్కడ చూసినా మరణము లేని సువాసన వెదజల్లుతున్నటువంటి పుష్పాలే, జంతువులు, పక్షులు. చాలా ఏదోనులో మొట్టమొదటి అదే విధంగా ఉండేది. మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, జాతి వైరము లేదు, ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోవడం లేదు, ఒకరి మీద ఒకరు పంతం లేదు, ఒకరికొకరు వంతులు వేసుకోవడం లేదు. వాళ్ళే చేయాలా, నేను ఎందుకు చేయకూడదు, అలా చేసేప్పుడు నేను అలాగెందుకు చేయ, వంతులు వేసుకుంటారు. కొంతమందికి ఆడదాలు చూసుకోరు, పక్కోళ్ళతో ఎప్పుడు వంతే, పక్కోళ్ళతోటి వంతే. ఆడికి ఎందుకు ఇచ్చావు, నాకెందుకు, ఆడికి ఎందుకు చేసావు, నాకెందుకు, ఆడికి అది పెట్టావు, నాకు ఇది ఎందుకు పెట్టావు. ఇలాగా ఒకరికొకరు వంతులు ఆడుకుంటూ ఉంటారు చాలామంది, మనం చూస్తూ ఉంటాం. ఆ రాజ్యంలో అలాగ ఉండవు. ఆ టైప్ వాళ్ళు ఎక్కడే ఉంటారు. మీకు అర్థమవుతుందండి. ఏమో ప్రార్థన చేయట్లేదంటే అందరు ప్రార్థన చేస్తున్నారేంటి, వాళ్ళతో ఎత్తుకుంటారు. నిన్ను అడిగితే పక్క వాళ్ళని కూడా తీసుకొస్తారు, లాగుతుంటారు వంతులు. వాళ్ళు చేయమనండి, నేను ఎందుకు చేస్తాను, అన్నీ చేయమనండి. పక్క వాళ్ళ మీద పడి ఇప్పుడు ఎడుస్తూ ఉంటారు చూసారా. బాగుపడితే చూడలేదు, మంచి ఆవిడ ఏదైనా మంచి చీర కట్టుకుంటే చూడలేదు, మంచిగా ఉంటే చూడలేదు. ఎప్పుడు ఎవరొకరి మీద పడి ఏడుస్తూ ఉంటారు చూసారు, విడిచిపెట్టబడతారు. అందుకనే ఆ రాజ్యంలోకి వచ్చినట్లయితే ఇలారా, నువ్వు ఇక్కడ వాళ్ళ మీద ఏళ్ళ మీద పడి ఆడవలసిన పని లేదు. నీ హృదయం శుద్ధిగా ఉందా లేదని ఎక్కడికక్కడ చూసుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ
నువ్వు నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే వీళ్ళ మీద ఏడ్చి దానికంటే కూడా ఏమండి ఉన్నతమైన దాన్ని నువ్వు అక్కడ పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేయాలా? అదని చేయమనండి. ఇలారా, నువ్వు వంతులు కాదు, నువ్వు ప్రతిఫలాన్ని ఆశించి పరలోక రాజ్యానికి చేరాలని, ఆ పరలోక బహుమానాన్ని పొందుకోవాలని ఏం చేయాలి చెప్పండి? నీ భూమి మీద ప్రయాసపడాలి. అప్పుడు నువ్వు లాజరు వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు అంటావు, నేను భూమి మీద కంటే ఇప్పుడు ఇక్కడ ఎంత ధన్యుడిని. ఆ రోజుల్లో ఆ పరిచయుడు చాలా ధన్యుడిరా అనుకున్నాను, కానీ అతడి కంటే నేను చాలా ధన్యుడిరా అనుకుంటావు. ఆయన హల్లెలూయా. అందుకని పిల్లారా, అలాంటి గొప్ప రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. తీర్పు పునరుద్ధానంలో కొంతమంది వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ కాలంలోని మనం ఉన్నాం కాబట్టి నువ్వు మేలు చేయి. మేలే వాళ్ళ మీద వీళ్ళ మీద పిల్లారా అలాగేలాగ తలంచుకుంటూ నువ్వు ఆ వాక్యమును లేదా ఆ వాక్య లేఖనాలను పాటించకుండా వాక్యానికి నువ్వు నెరవేర్చకుండా ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. కాబట్టి ఇప్పటికైనా ఈ చివరి సమయంలో ఇది పునరుద్ధాన సమయము, నీతో మాత్రమే చెప్తున్నాడు ఆయన. మిగతా వారు ఎవరు కూడా ఇది తెలియదు. కాబట్టి ఇది ఆయన చూయించింది మాత్రమే, ఇది ఆయన అగపరిచినవి మాత్రమే తప్ప వేరొకటివి కావు. కాబట్టి ఇది తీర్పు దినమని ఆయన అగపరిచాడు. ఇది నిద్ర మేలుకొనే వేళలో నిద్ర మేలుకొనే సమయం ఇది. నువ్వు ఇంకా నిద్రమొత్తుతూ ఉన్నట్లయితే లేగుద్దాంలే, చూద్దాంలే, భక్తి చేద్దాంలే, ప్రార్థన చేద్దాంలే, ఇంకా ఉందలే లోకం, ఇంకా సమయం ఉందలే, ఇంకా కాలం ఉందలే, అప్పుడు ప్రార్థన చేద్దాంలే, అప్పటికి దిద్దుకుంటానులే, అప్పుడు మార్చుకుంటానులే, అప్పటికి నేను ఇంకా విడిచిపెడతానులే, ఇంకాసేపు లోకంలో ఇది అనుభవిస్తాను, ఇంకాసేపు పడుకుంటాను, ఇంకా ఆ యొక్క ఐక్య విచారణలో ఇంకా కొంతకాలం ఉంటానులే అని నీవు వాటిని విడిచిపెట్టకుండా, ఎందుకంటే నిద్ర మేలుకుండా విడిచిపెట్టడమే నిద్ర మేలుకొనుట. ఈ నిద్ర మేలుకున్నప్పుడు నీవు ఆ విడిచిపెట్టినప్పుడు ఈ సమాధాన పరిశుద్ధాత్మ ఆనందాన్ని చూడగలుగుతావు. నిద్ర మేలుకుంటే పగలు చూడగలుగుతాడు ఏ వ్యక్తి అయినా. నిద్ర మేలుకోకపోతే, నీవు లోక సంబంధమైన చీకటిని విడిచిపెట్టకపోతే నీవు నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని చూడలేవు. తల వంచుకోండి, ప్రార్థన చేసుకుందాం.